ప్రమాదాన్ని ప్రమాదంగా చూడాలి మొదట. తర్వాత ఇందులో ఉగ్రదాడులు ఉన్నాయా లేదా, లేకపోతే సాంకేతిక లోపమా, లేకపోతే ఇంకేదైనా ప్రమాదమా, కావాలనే ఎవరైనా చేశారా, లోపల ఎవరైనా స్లీపర్ సెల్స్ ఉన్నారా, ఇలాంటివి ప్రతిదీ కూడా మనం క్షుణ్ణంగా పరిశీలించాలి. ఉగ్రదాడి అలాగే మన దేశంలో ముఖ్యంగా ప్రమాదకరమైనటువంటివి ఉగ్రదాడుల కంటే కూడా దేశద్రోహులు, అవినీతి. ఈ రెండు మన దేశాన్ని ముఖ్యంగా తినేస్తున్నాయి. ఈ అవినీతి, దేశద్రోహం ఈ రెండు గనక లేకపోతే భారతదేశం ఇపాటికి చైనాని మించిపోయేది. ఒక తండ్రి లండన్ లో ఉన్నటువంటి తన కూతురికి ఫోన్ చేసి, అమ్మా నేను ఎయిర్ ఇండియాకి సంబంధించినటువంటి ఒక విమానంలో నీ దగ్గరికి రావాలనుకుంటున్నాను అన్నప్పుడు, ఎట్టి పరిస్థితుల్లోనూ ఎయిర్ ఇండియాకి చెందినటువంటి విమానాల్లో రావద్దు నాన్న, అవి డొక్కు విమానాలు, ఇంకొక సంస్థని ఎంచుకో అని తన కూతురు సమాధానం చెప్పడం చూస్తే ఈ రోజు మనం ఎయిర్ ఇండియా పైన అనుమానాలు పడక తప్పదు. అయితే ఒక కూతురు మాత్రమే కాదు, అనేక మంది ఎయిర్ ఇండియా పైన ఇప్పుడు కంప్లైంట్లు చేస్తున్నారు. అంతేకాకుండా మనం ఢిల్లీ నుంచి అహ్మదాబాద్ వచ్చినటువంటి ఇదే విమానం బోయింగ్ 7878 ఈ విమానంలో ఆకాశ్ అనే ఒక వ్యక్తి కూడా సెల్ఫీ వీడియో తీసాడు, పెట్టాడు. అది మన అందరం చూసాం. అందులో ఏసీ కూడా సరిగ్గా పనిచేయడం లేదు. అక్కడికి సంబంధించినటువంటి క్రూకి ఇన్ఫర్మేషన్ ఇచ్చేటటువంటి బటన్లు కూడా పనిచేయడం లేదు. వాళ్ళు ఇచ్చినటువంటి బుక్లెట్ ఏదైతే ఉందో దాంతో మాత్రమే మేము గాలికి ఉపయోగించుకున్నామంటూ చెప్పడం జరిగింది. ఇలాంటివి మరొక వ్యక్తి కూడా చెప్పాడు. అయితే ఎయిర్ ఇండియా టాటా గారిదే కావచ్చు, మనం ఎవరిదైనా సరే తప్పు జరిగినప్పుడు ఇది తప్పు జరిగింది అని చెప్పాలి. దీన్ని మనం తప్పుగా ఉగ్రదాడో లేకపోతే ఇంకొక దాడో లేకపోతే ఇంకా దేనికైనా తీసుకెళ్తే అధికారుల నిర్లక్ష్యం బయటపడకుండా పోతుంది. ఇందులో అధికారుల నిర్లక్ష్యాన్ని మనం ఖచ్చితంగా చెప్పాలి, చూపించాలి. అలాగే ఇలాంటి జరగకుండా ఉండడానికి మనం నిజానిజాలు కూడా మాట్లాడుకోవాలి. వాస్తవం ఇప్పుడు కూడా బయటపడకపోతే అవాస్తవాలు మాత్రమే మనం నిజాలు అనుకునే ప్రమాదం ఉంది. ఈ రోజు ఇప్పటి వరకు మన దేశంలో చూస్తే పహల్గామి దాడి కంటే అతి భయంకరమైనటువంటి దాడులు జరుగుతున్నాయి మనలో క్రమశిక్షణ లేక. మొన్న ఆర్సీబీ గెలిచిందని మనలో మనమే తొక్కుకుంటూ దాదాపు 11 మంది చనిపోతే 50 మంది గాయపడ్డారు. అంతకు ముందు కూడా తిరుపతిలో వైకుంఠ ద్వార టికెట్ల కోసం అప్పుడు కూడా ఇలాగే కుమ్ములాడుకుంటే 6 చనిపోయారు. ఈ రోజు విమానం నిన్న గురువారం అంటే జూన్ 12వ తారీఖు మధ్యాహ్నం 1:30 లండన్ బయలుదేరినటువంటి ఎయిర్ ఇండియా విమానం ట్యాకఫ్ అయిన 30 సెకండ్లకే కుప్పకూలిపోవడం ఇది సర్వసాధారణమైనటువంటి తప్పు కాదు, అధికారులు నిర్లక్ష్యం. ఇప్పుడైతే బ్లాక్ బాక్స్ దొరికింది. బ్లాక్ బాక్స్ లో ప్రతిదీ కూడా అంటే ఫ్లైట్ లో జరిగిన ప్రతి సంభాషణ కూడా నిక్షిప్తమై ఉంటుంది. కాబట్టి ఈ యొక్క బ్లాక్ బాక్స్ ఇప్పుడు దొరికింది కాబట్టి దీన్ని అధికారులు ఇప్పుడు చూస్తున్నారు. అయితే నిజాలు బయటికి రావచ్చు, రాకపోవచ్చు. నిజం ప్రతి కాక్పిట్ లో ఉండే బాక్స్ ఏదైతే ఉందో ఈ బాక్స్ లో ఉండే ప్రతి నిజాలు కూడా బయటికి రానివ్వరు. అది ఏ కారణాలు కావచ్చు, ఆ సంస్థ దెబ్బతింటుందనో, దేశంపై ఏదైనా ప్రభావం పడుతుందనో, లేకపోతే ఇంకొకటి కావచ్చు. ఇదే మన దేశాన్ని తినేస్తున్నటువంటి మొట్టమొదటి ప్రధానమైనటువంటి అంశం. అవినీతి, కొమ్ము కాయడం, ఉగ్రవాదం, దేశద్రోహం. ఎయిర్ ఇండియాది తప్పు లేదని చెప్పలేం. ఎయిర్ ఇండియాది ఈ రోజు 80% తప్పు. ఎయిర్ ఇండియా క్షుణ్ణంగా పరిశీలించిందా లేదా పక్కన పెడితే ఇప్పుడు ఎయిర్ ఇండియా ఈ డొక్కు విమానాలను తిప్పుతుందనేది అందులో ప్రయాణించినటువంటి ప్రతి ప్రయాణికుడు చెబుతున్నటువంటి మాట. ఎయిర్ ఇండియాలో ప్రయాణించినటువంటి ప్రయాణికుల్లో దాదాపు 80% ఇప్పుడు అందరూ కూడా కంప్లైంట్లు చేస్తున్నారు. అయితే ఒక తక్కువ 1000 కిలోమీటర్లు 500 కిలోమీటర్ల దూరంలో ప్రయాణం చేస్తే పెద్దగా ఎటువంటి మనకు ప్రమాదాలు లేకపోతే ఎటువంటి సమస్యలు రాకపోవచ్చు. కానీ ఎక్కువ దూరం ప్రయాణం చేస్తున్నప్పుడు దీనిలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ కూడా సమస్యను ఎదుర్కొన్నామని చెబుతున్నారు. ఇప్పుడు ఎయిర్ ఇండియాలో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి సమస్య అంటే విమానాల యొక్క మరమ్మతులు. ఇదే కాకుండా ఈ విమానాలన్నింటినీ బోయింగ్ అనే అమెరికా సంస్థ తయారు చేయడం, దీనిపైన కూడా చాలా విమర్శలు ఉన్నాయి. ఈ బోయింగ్ తయారు చేసినటువంటి ఈ విమానాల్ని చాలా వరకు ఎక్కడ ప్రమాదం జరగకపోయినా అనేక సమస్యలు అయితే తలెత్తినట్లుగా చెబుతున్నారు. దీనికి సంబంధించినటువంటి మాజీ ఉద్యోగి జాన్ బార్నెట్ అనే వ్యక్తి బోయింగ్ లో దాదాపు 30 సంవత్సరాలు పనిచేశాడు. అయితే అనారోగ్యం కారణంగా 2017లో అక్కడ రాజీనామా చేసి ఆయన అయితే విశ్రాంతి తీసుకున్నారు. కానీ ఆ తర్వాత బోయింగ్ 7878 డ్రీమ్ లైనర్ పైన అనేక విమర్శలు అయితే చేశారు. ఈ విమానంలో నాసి రకమైనటువంటి మెటీరియల్ వాడుతున్నారని, ఈ విమానానికి సంబంధించి ప్రతి ఒక్కటి కూడా నా దగ్గర సమాచారం ఉందని ఎన్నో విమర్శలు చేసినటువంటి ఈయన ఆరోపణలు చేసిన నెలకాలం వ్యవధిలోనే ఆత్మహత్య చేసుకుని చనిపోయినట్లుగా ధృవీకరించారు, ముద్రీకరించారు. ఈయన
ఒక తుపాకీతో కాల్చుకుని చనిపోయాడని ఒక కథని సృష్టించారు. ఇలాగే మరొక 2 ఉద్యోగులు కూడా ఇదే విధంగా విమర్శలు చేస్తే వాళ్ళిద్దరు కూడా వారం వ్యవధిలోనే చనిపోయారు. కాబట్టి ఈ బోయింగ్ డ్రీమ్ లైనర్ సంస్థను కూడా మనం వెనకేసుకు రావడానికి లేదు. కాకపోతే దీన్ని అమెరికా కాపాడే అవకాశాలు కూడా ఉన్నాయి. ఇవన్నీ చూసుకున్నట్లయితే తప్పిదాలు విమానంలో ఉన్నట్లుగా స్పష్టంగా తెలుస్తోంది. బ్లాక్ బాక్స్ ఇప్పుడు దొరికింది కాబట్టి నిజ నిజాలు బయటకు వచ్చే అవకాశాలు అయితే 80% ఉండకపోవచ్చు లేదా ఉండొచ్చు. కానీ వాస్తవానికి 100% నిజాలు అయితే బయటికి రావు. ఏది బయటికి విడిచిపెట్టాలో, ఏది లోపాయికారంగా ఉంచాలో వాళ్ళు తేల్చుకుంటారు. ఇందులో రాజకీయాలు చాలా కీలక పాత్ర పోషిస్తాయి. ఇందులో రాజకీయం అనేది లేకుండా ఉండదు. నేను ఈరోజు చెబుతున్నాను, అది మోదీ గారి ప్రభుత్వం కావచ్చు, కాంగ్రెస్ ప్రభుత్వం కావచ్చు, 100% బయటికి మాత్రం వీటిని రానివ్వడం. టాటా కంపెనీ పైన నేనేమి అభాండం వేయలేదు, కానీ ఈ ఎయిర్ ఇండియాపై విపరీతమైనటువంటి కంప్లైంట్స్ ఉన్నాయి. వీటన్నింటినీ సరిదిద్దుకోకపోతే దేశం తీవ్రమైనటువంటి పరిస్థితుల్లోకి వెళ్తుంది. ఎందుకంటే ఈ యొక్క ప్రమాదం సామాన్యమైనటువంటి ప్రమాదం కాదు. భవిష్యత్తులో దీన్ని చూపించి దేశాన్ని ఇంకా కిందకు తోసే అవకాశాలు ఉన్నాయి. ఇప్పటికే అమెరికా, చైనా లాంటి దేశాలు ఒక్కటయ్యి భారతదేశాన్ని కింద స్థాయికి తోసేయడానికి చూస్తున్నాయి. జీడిపిలో ఎదగకుండా, అలాగే కంపెనీల పరంగా ఎక్కడ ఏ కంపెనీలు ఇక్కడ రానివ్వకుండా అనేక ప్రయత్నాలు చేస్తున్నటువంటి ఈ యొక్క కుట్రలో మనం సమిధులమైపోతున్నాం. ఒకవైపు పాకిస్తాన్, మరొక వైపు బంగ్లాదేశ్, ఇలాంటి శత్రు దేశాల మధ్యన మనం అవినీతితోని, అలాగే అక్రమాలతోని, అలాగే దేశద్రోహంతోని పూర్తిగా నిండిపోయింది భారతదేశం. మనం ఇంతటి ప్రమాదకరమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నాం. దేశాన్ని విచ్ఛిన్నం చేయడానికి, ముఖ్యంగా హిందువులను చంపుతూ దేశాన్ని పూర్తిగా భ్రష్టు పట్టించడానికి ప్రతి ఒక్కరు కూడా కంకణం కట్టుకున్నారు. కాబట్టి మనం దేన్ని కూడా తక్కువ అంచనా వేయడానికి వీల్లేదు. అయితే ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితుల్లో దీనికి సంబంధించి సెలేబీ కంపెనీ కూడా ముఖ్య పాత్ర పోషించింది. దీనికి సంబంధించి టర్కీ ఇంజనీర్ కూడా ఇందులో ఉన్నట్లు తెలుస్తోంది. కాబట్టి ఇవన్నీ కూడా పరిశీలించాలి. వీటితో పాటు ఖచ్చితంగా ఎయిర్ ఇండియాకి సంబంధించినటువంటి ప్రతి ఒక్కరు నిర్లక్ష్యం వహించినటువంటి భద్రతా అధికారులు, అలాగే దీనికి సంబంధించినటువంటి ఉద్యోగులు, పై అధికారులు, వాళ్ళందరినీ పట్టుకొని తీవ్రంగా దండించడమే కాకుండా అవసరమైతే ఉరి శిక్ష కూడా వేసి రేపు రాబోయే సమాజానికి ఈ యొక్క శిక్ష ఏదైతే ఉందో అది మార్గ నిర్దేశం కావాలి. మరొకరు తప్పు చేయకుండా ఉండగలగాలి. ప్రస్తుతానికి ఈ ప్రమాదం దృష్ట్యా బోయింగ్ 787-8/9 కు చెందిన విమానాల్లో మెరుగైన భద్రతా తనిఖీలు చేయాలి. సంబంధిత ప్రాంతీయ DCGA కార్యాలయాల సహకారంతో తక్షణమే వీటిని చేపట్టాలి అని ఎయిర్ ఇండియాను DCGA ఆదేశించింది. విమానాలు బయలుదేరే ముందు ఇంధనం పర్యవేక్షణ, క్యాబిన్ ఎయిర్ కంప్రెసర్, ఎలక్ట్రానిక్ ఇంజిన్ నియంత్రణ వ్యవస్థ, హైడ్రాలిక్ వ్యవస్థ, టేకాఫ్ ప్రమాణాల పునఃపరిశీలన వంటి తనిఖీలు తప్పనిసరిగా చేపట్టాలని స్పష్టం చేసింది. వీటితో పాటు ఫ్లైట్ కంట్రోల్ ఇన్స్పెక్షన్ ను ప్రవేశపెడుతున్నామని, ఇంజిన్ సామర్థ్యాలకు సంబంధించిన తనిఖీలను 2 వారాల్లో పూర్తి చేయాలని ఎయిర్ ఇండియాకి అయితే సూచించింది. బోయింగ్ డ్రీమ్ లైనర్ విమానాల్లో గత 15 రోజుల్లో తరచుగా సంభవించిన సమస్యలను వీలైనంత త్వరగా సమీక్షించుకోవాలని సూచించింది. సో దేన్ని కూడా మనం తక్కువ అంచనా వేయలేం. ప్రస్తుతానికైతే బ్లాక్ బాక్స్ దొరికింది కాబట్టి నిజాలు ఏంటనేది మరో 2-3 గంటల్లో వచ్చే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి అప్పటి వరకు వేచి చూడడం తప్ప మనం ఏం చేయలేం. కానీ పూర్తి నిజాలు అనేది బయటికి రావాలి.